ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మనం రోజు ఇలా అంటూ ఉంటాం కదా, నీ నాటకాలు ఆపు, నీ వేషాలు ఆపు అంటూ ఉంటాం. అదేవిధంగా నన్ను మునగ చెట్టు ఎక్కించకు, దీంట్లో నా తప్పేముంది, ఏంటి ఈ గోలా, ఆపుతావా అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నీ నాటకాలు ఆపు, నీ వేషాలు ఆపు అని మనం రోజు వింటూ ఉంటాం కదా. ఇలా నీ నాటకాలు ఆపు, నీ వేషాలు ఆపు అనడాన్ని ఇంగ్లీష్లో మనం స్టాప్ యువర్ గిమ్మిక్స్ అని చెప్తాము. నన్ను తేలిగ్గా తీసుకోకు, నన్ను అలుసుగా తీసుకోకు అని మనం ఎక్కువ అంటాం కదా. నన్ను అలుసుగా తీసుకోకు అన్న, తేలిగ్గా తీసుకోకు అన్న ఇలా చెప్పాలి. డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటీ. నువ్వు నన్ను అలుసుగా తీసుకోవడం నాకు నచ్చలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ డోంట్ వాంట్ యూ టు టేక్ మీ ఫర్ గ్రాంటీ. నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ వోంట్ స్పేర్ యూ లేదా ఐ డోంట్ స్పేర్ యూ అని 2 టైప్స్గా చెప్పొచ్చు. బట్టలు ఆరవేసే దండం, మనం బట్టలు బయట ఆరవేస్తాం కదా, ఆ దండాన్ని మనము క్లోత్స్ లైన్ అని అంటాము. బట్టల మూట, మనం బట్టలన్నీ ఒక మూట కడతాంగా, ఆ మూటని మనము హీప్ ఆఫ్ క్లోత్స్ లేదా స్టాక్ ఆఫ్ క్లోత్స్ అంటాము. హీప్ ఆఫ్ క్లోత్స్ లేదా స్టాక్ ఆఫ్ క్లోత్స్. నేను బట్టలను దండం మీద నుంచి తీస్తున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ఐ యామ్ టేకింగ్ ద క్లోత్స్ ఆఫ్ ద లైన్. ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఐ యామ్ కలెక్టింగ్ ద డ్రై క్లోత్స్ అని కూడా చెప్పొచ్చు. మనం బట్టలు ఆరడం లేదు, బట్టలు ఎండడం లేదు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తా. మై క్లోత్స్ ఆర్ నాట్ గెటింగ్ డ్రైడ్. బట్టలు ఆరడానికి చాలా టైం తీసుకుంటున్నాయి, బట్టలు ఎండడానికి చాలా టైం పడుతుంది అన్నప్పుడు ఇలా అనాలి. ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్ ఫర్ ద క్లోత్స్ టు డ్రై. నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటే ఇలా చెప్పాలి. ఐఎమ్ ఏ లిటిల్ బిజీ. తాగుబోతు, మందు తాగే వాళ్ళని మనము బూజర్ లేదా డ్రంకర్డ్ అంటాము. బూజర్ లేదా డ్రంకర్డ్ అంటే తాగుబోతు, ఆల్కహాల్ తాగే వాళ్ళని బూజర్ అంటాము. మందు తాగడం ఇష్టం ఉండని వ్యక్తులను మనము టీ టోట్లర్ లేదా నాన్ డ్రింకర్ అని అంటాము. నన్ను మునగ చెట్టు ఎక్కించకు అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ ఫూల్ మీ లేదా డోంట్ ట్రై టు ట్రిక్ మీ. నాకు ఆకలి చచ్చిపోయింది, నాకు ఆకలి తగ్గిపోయింది అన్నప్పుడు ఇలా అంటాం. ఐ హ్యావ్ లాస్ట్ మై అపిటైట్. ఒక కప్పు కాఫీ తాగుతావా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. బయటకు వెళ్తావా అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అడగాలి. వుడ్ యూ లైక్ టు గో అవుట్ సైడ్. అతనికి 2 పిల్లలు ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ హీ హ్యాస్ 2 kids. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ స్పీక్ అని యూజ్ చేసినాము, టాక్ అని యూజ్ చేయొద్దా అనొచ్చు. లాంగ్వేజెస్కి వాడినప్పుడు మనం స్పీక్ అని యూజ్ చేయాలి. గిఫ్ట్ ఓపెన్ చేయి అన్నప్పుడు ఓపెన్ ద గిఫ్ట్ అనొద్దు, అన్రాప్ ద గిఫ్ట్ అనాలి. బ్యాగ్ జిప్ తీ,
బ్యాగ్ ఓపెన్ చెయ్యి అన్నప్పుడు ఓపెన్ ద బ్యాగ్ అనకూడదు, అన్జిప్ ద బ్యాగ్, అన్జిప్ ద బ్యాగ్ అని చెప్పాలి. బ్యాగ్ను మూసేయి, బ్యాగ్ క్లోజ్ చేయి, బ్యాగు జిప్ పెట్టు అన్నప్పుడు మనం ఇలా అనాలి, జిప్ ద బ్యాగ్, జిప్ ద బ్యాగ్ అనాలి కానీ క్లోజ్ ద బ్యాగ్ అనొద్దు. దుప్పటి విప్పు, బ్లాంకెట్ ఓపెన్ చెయ్యి అంటూ ఉంటాం కదా, అప్పుడు బ్లాంకెట్ ఓపెన్ చెయ్యి అనొద్దు, అన్ఫోల్డ్ ద బ్లాంకెట్, అన్ఫోల్డ్ ద బ్లాంకెట్ అంటే దుప్పటి విప్పు అని. దుప్పటి మడత పెట్టు, బ్లాంకెట్ మడత పెట్టు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఫోల్డ్ ద బ్లాంకెట్, ఫోల్డ్ ద బ్లాంకెట్. బాటిల్ మూత తీయి అన్నప్పుడు ఓపెన్ ద బాటిల్ క్యాప్ అనకూడదు, అన్స్క్రూ ద బాటిల్ క్యాప్, అన్స్క్రూ ద బాటిల్ క్యాప్. బాటిల్ మూత పెట్టు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాము, స్క్రూ ద బాటిల్ క్యాప్, స్క్రూ ద బాటిల్ క్యాప్. అసలు నువ్వెవరు అని అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, హూ ద హెల్ ఆర్ యూ, హూ ద హెల్ ఆర్ యూ. మాట్లాడడానికి ఆమెవరు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, హూ ఈజ్ షీ టు టాక్, హూ ఈజ్ షీ టు టాక్. దీంట్లో నా తప్పే ఉంది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాము, వాట్ ఈజ్ మై ఫాల్ట్ ఇన్ ఇట్, వాట్ ఈజ్ మై ఫాల్ట్ ఇన్ ఇట్. నీతో మాట్లాడి వేస్ట్, శుద్ధ దండగా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇట్స్ యూజ్లెస్ టు టాక్ టు యూ, ఇట్స్ యూజ్లెస్ టు టాక్ టు యూ. విషయానికి రా, ఆ మాట ఈ మాట చెప్పకు, ఆ మాట ఈ మాట చెప్పకు, ఫస్ట్ నువ్వు విషయానికి రా, పాయింట్కి రా అని అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, కమ్ టు ద పాయింట్, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, కమ్ టు ద పాయింట్, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. నువ్వు వస్తేనే నేను మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ప్రొవైడెడ్ దట్ యు ఆల్సో కమ్, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అంటే నేను మీ ఇంటికి వస్తాను, ప్రొవైడెడ్ దట్ యు ఆల్సో కమ్ నువ్వు వస్తేనే నేను మీ ఇంటికి వస్తాను అని. నాకు చాలా వేడిగా ఉంది, ఎండాకాలంలో అబ్బా నాకు చాలా వేడిగా ఉంది అని అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హాట్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హాట్ అంటే నాకు చాలా వేడిగా అనిపిస్తుంది అని. నేను చెమటతో ముద్దయిపోయాను, ఎండాకాలంలో బాగా చెమట పట్టినప్పుడు చెమటలో మొత్తం నేను తడిసిపోయాను, ముద్దయిపోయాను అన్నప్పుడు ఇలా అనాలి, ఐఎమ్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్, ఐఎమ్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. ఏంటి ఈ గోలా, ఆపు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాము, స్టాప్ నాన్ సెన్స్, స్టాప్ నాన్ సెన్స్ అంటే ఏంటి గోలా ఆపు అన్నప్పుడు వాడతాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.